దగ్గర నుంచి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. కాగా నా జీవిత కాలం అంతయు నేనేలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నా ప్రాణమా, నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. బలమైన ఖడ్గములకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. కూర్చున్నామండి, కూర్చున్నాం. ఈ 63వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. మనం పోయిన వారం చదువుకున్నాం. జస్ట్ ఇంట్రడక్షన్ అలా టచ్ చేసేసి మనం వెళ్ళిపోతాం. దావీదు గారు రాసిన కీర్తన ఎప్పుడు రాశారు? దావీదు గారు తన కుమారుడు, పెద్ద కుమారుడైన అబ్షాలోము దావీదు గారిని తరుముతున్నప్పుడు, ఆయన యెరూషలేమును విడిచి కిద్రోను వాగు దాటి ఒలీవల తోటలో నుండి యోధా అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు రాసిన కీర్తన. అరణ్యమును ఆరాధనా స్థలముగా మార్చుకున్నాడు దావీదు గారు. యోధా అరణ్యంలో కొడుకే తరుముతున్నప్పుడు దేశమంతా ఒక పక్క అయిపోయి ఒక 600 మంది దావీదు పక్క నుండి పారిపోతున్నప్పుడు ప్రాణాన్ని రక్షించుకుందామన్న పరిస్థితులలో మనమైతే దేవుణ్ణి ఆరాధించాలన్న ధ్యాస కూడా మనకు రాదు. ఎంతసేపు మనకు ప్రాణాన్ని కాపాడుకోవాలి. కానీ మొదటి వచనం చూస్తే దావీదు గారు అంటారు, ఆ అరణ్యంలో పరిగెడుతూ ఆరాధన చేస్తూ, నా దేవా నీవే పరిగెడతా, ప్రాణాన్ని కాపాడుకుంటూ అని చెప్పిన మాట. నా దేవా, నేను నిన్ను వెతుకుతాను ప్రభా, వేకువనే వేకువనే. ఆ తర్వాత కిందకు వస్తాయనంటే ఇదంతా ధ్యానించాడు కాబట్టి మరలా వెళ్ళట్లేదు నేను. నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ కృప జీవము కంటే ఉత్తమం. ఎందుకు ఉత్తమం అనేది మనం మాట్లాడుతున్నాం. ఒక మొక్కను మనం నాటుతాం, ఆ మొక్కకు పోయవలసిన నీళ్లు, చేయవలసిన సదుపాయం చేయకపోతే ఆ సూర్యుడి ఆ బగబగలకు అది మాడిపోతుంది. ఎవరికే అందుకే దేవుడు కూడా వాక్యంలో సామెతలో రాసి ఉంచుతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట వాళ్ళ ఇంట్లో ఉన్న జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకుంటారట. పశువుల స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే నువ్వు పెంచుకోవాలి. అసలు పెంచదలుచుకున్నప్పుడు జాగ్రత్తగా పెంచుకోవాలి. ఆ ఎండిపోతున్న మొక్కకి నీరు పోసామనుకోండి, నీటి వాసన చేత మొక్క చిగురిచ్చును వాక్యం చెప్తుంది. ఆ నీరే దేవుని కృప. ఆ జీవం ఉంది దానికి. నువ్వు ఎప్పుడైతే కృప దానికి కలిసిందో, యాడ్ అయిందో, అది పచ్చగా ఉంటది. దాన్ని బట్టి దావీదు గారు అంటారు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఇంకొక మంచి మాట మనం మాట్లాడుకున్నాం 5వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రొమ్ము మెదడు నాకు దొరికినట్లుగా. 81వ కీర్తన 16వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించాలో, అందుకే పదే పదే నేను చెప్తానండి, రైలు 2 పట్టాలు లేకపోతే రైలు ప్రయాణం అనేది జరగదు. ఆ 2 పట్టాలే వాక్యము, ప్రార్థన. ఆ 2 సమాంతరంగా ఉండాలి. నువ్వు 10 నిమిషాలు వాక్యం చదివితే తప్పక 10 నిమిషాలు ప్రార్థన చేయాలి, 10 నిమిషాలు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి అనేది రైలు. ఆ రైల్స్, ఆ పట్టాలు ఏంటంటే వాక్యము, ప్రార్థన. అలాగని చెప్పి పాస్టర్ గారు 10 నిమిషాలు అన్నారు. మీరే చెప్పారు కదా పాస్టర్ గారు, నేను 10 నిమిషాలు చదువుతానులే అంటే కుదరదు. రసం పెట్టాలంటేనే మీ అందరికి ఎంత టైం పడుతుంది? ఎంత ఎక్స్పర్ట్స్ అయినా, ఎంత నిష్ణాతులైనా కనీసం 1/2 గంట పడుతుంది రసం పెట్టడానికి. ఏమంటే దేవుని వాక్కు మీరు ధ్యానించటం అనేది, ఒక మాట చెప్తున్నానండి, 24 గంటల్లో 10వ భాగం 2 గంటల 40 నిమిషాలు. అమ్మ వింటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఆగస్టు వచ్చేస్తుంది. వచ్చే నెల ఆగస్టు 18వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలో ప్రారంభించాలి.
18 ఆదివారం వచ్చింది, 19 నుంచి అని నిన్నే అనుకున్నాను. 19వ తారీఖు నుంచి మరలా ఎప్పటి వరకు? అక్టోబర్ వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఏమండి, అప్పుడే సంవత్సరం అయిపోయి వచ్చేసింది. సర్వాంగ కవచం ధ్యానించి, ప్రత్యక్ష గుడారం మొదలుపెట్టి ఇవన్నీ. దయచేసి చెప్పే మాట ఏంటి అని అంటే, 1 గంటన్నా వాక్యం చదవండి, 1 గంట ప్రార్థన చేయండి, 1 గంట దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి. దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుందంట. ఎవరికి? ఆ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే. 6వ వచనం చదువుదాం. నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నా జీవిత కాలం అంతా రాత్రి జామందు నేను యెహోవా వాక్యమును ధ్యానిస్తా ఉంటే క్రొవ్వు మెదడు దొరికింది కాబట్టి రాత్రులే ప్రార్థన చేద్దామని అనుకోవద్దు. నా జీవిత కాలం అంతా ఉదయ సాయంత్రములు దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని దావీదు గారి యొక్క నిర్ణయం, దానియేలు గారి నిర్ణయం. రోజుకు 3 సార్లు ఆ ఉత్తరము తట్టు తిరిగి యెరూషలేము వైపు చేతులెత్తి నేను ప్రార్థన చేస్తాను అని నిర్ణయం. సింహాల బోనులో వెయ్యాలని ఆజ్ఞ వచ్చినా ప్రార్థన మానలేదు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మనకి ఏదన్నా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ప్రార్థన ఆగిపోద్ది, వాక్యం ఆగిపోద్ది. ఏంటంటే చాలా అర్జెంట్ అండి. మరొకసారి చెప్తున్నాను, దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా ప్రతి సెకండ్ నేను ఆ ప్రెజెన్స్ లో ఉంటాను, ప్రతి సెకండ్ ఆ ప్రెమిసెస్ లో ఉంటాను. ఏ ప్రెమిసెస్ లో? దేవుని యొక్క సన్నిధిలో. చదువుదామండి, చదువుదాం. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. చాలండి. నీ నామమును బట్టి, దేవా నీ నామాన్ని బట్టి నా చేతులు పైకి అంటే నేను సరెండర్ అయిపోతాను నీకు, నీ నామాన్ని బట్టి. ఎందుకంటే నీ నామమే అన్ని నామముల కన్నా పైనామం, బలమైన నామం. ఆ నామం ఉచ్చరిస్తే చాలు మన దరిద్రత పోతుంది. ఆ నామం ఉచ్చరిస్తే చాలు దెయ్యపు శక్తులు పోతాయి. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు మన ఆర్థిక పరిస్థితులు బాగైపోతాయి. ఆ నామం ఉంటే చాలండి. కాకపోతే మనతో వచ్చిన బాధ ఏంటంటే మనకు నామాలు పెట్టడం ఎక్కువైపోయింది, కానీ నామం గురించి ఆలోచించడం తక్కువైపోయింది. ఏమండి, అర్థమైందా? నామాలు పెట్టడం అర్థమైపోయింది, మనకి అలవాటు అయిపోయింది. ఆ నామంలో ఉన్న బలం మనం పొందుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఒకటే మాట, ఆయనతో అన్యోన్య సహవాసం చెయ్యాలి. ఆమేన్. ఆయనతో అన్యోన్య సహవాసం చెయ్యాలంటే ఎట్లా? వాక్యం, ప్రార్థన, స్తోత్రం, దాని గురించి చెప్పడం. ఎందుకంటే మన దేవుడు ఐ యామ్ దట్ ఐ యామ్ ఏమన్నాడండి? ఐ వజన్లే దేవుడు. నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు లేనల్లా. ఐ యామ్, నేను ఉన్నవాడను. ఆయన మన జీవితం కాదు, మన పిల్లల జీవితం, పిల్లల జీవితం, పిల్లల జీవితం వరకు సదాకాలము ఉన్న దేవుడు. నాకు పాడేమో కదా, సదాకాలము ఎవరితో ఉంటారట? ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారందరితో దేవుడు ఉండును గాక. 7వ వచనం చదువుతామండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల చాటున. ఇందాక పెద్దమ్మాయి పాడింది, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే ఆరాధించగా కృతజ్ఞతాస్తుతులతో. పక్షిరాజే దేవుడు ఆయన రెక్కల మీద మనల్ని మోస్తున్నాడు. తల్లిలా రెక్కల చాటున దాస్తున్నాడు.
91వ కీర్తన ఉంటుంది కదా, నీ రెక్కల చాటున మహోన్నతుని చాటున నివసించువాడు. ఎక్కడ? రెక్కల చాటున, తల్లిలా, రెక్కల మీద తండ్రిలా. 16వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 7వ వచనం. రాత్రి గడియలలో నీకు ఇవ్వాలి బైబిల్ రాయమని. రక్తం చెయ్యం దేవునికి స్తోత్రం. అంతరింద్రియములలో, అంతరింద్రియాలంటే లోపమున్న అణువు 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 అణువు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి జీవ కణం, నా కోరికండి, ప్రతి జీవ కణం యేసు రక్తం జయమని చెప్పగలగాలి. ఒకవేళ కత్తి పట్టుకుని ఎవడన్నా వచ్చి నిలబడి ఒకవేళ ఏమైనా చేయనివ్వడు దేవుడు చేసినా ఆ పడుతున్న చినుకు కూడా యేసు రక్తం అని దేవుడిని స్తుతించాలి. మన రక్తం కింద పడతా ఉంటే భూకంపం వచ్చేస్తుంది తెలుసా. స్టెఫెను రక్తం కింద పడతా ఉంటే సౌలు పౌలైపోయాడంతే యేసు రక్తం చేయం. సౌలు రక్తం స్టెఫెను రక్తం కింద పడతా ఉంటే ఆకాశము తెరవబడుటయు యేసుక్రీస్తు నిలవబడి వెల్కమ్ చెప్పుటయు జరిగేను. దేవునికి మహిమ కలుగునుగా. అది భక్తి జీవితం అంటే. ఆ రోషం మనకు ఉండాలి. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోయి పర్లేదు రేపు చూసుకుందాం. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే బట్టలు కొనుక్కుందామన్న ఇంట్రెస్ట్. ఎవరైనా క్రిస్మస్ రోజున ఉపవాసం ఉన్నవారు ఎవరన్నా చేతులెత్తపై, నేను క్రిస్మస్ రోజు ఉపవాసం ఉన్నాను, నా బర్త్డే రోజు ఉపవాసం ఉన్నాను, ఈస్టర్ రోజు ఉపవాసం ఉన్నాను, గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఉండిపోతారు. అమ్మో తిరుగులేదు అందులో. భయంకరమైన భక్తులు ఆ రోజు మాత్రం ఆనవాయితీ ఉపవాసం. ఎప్పుడు దాకా? సమాప్తమైనది, భూమి కంపించను, రాళ్ళు బద్దలయ్యను, తెర చిరిగిపోయను. చిరిగిపోయిన అన్నే అరటికాయలు చింపారు. ఇక్కడ తినేనంతే. అవకాశం ఉంటే సార్ ఒక పని చేద్దాం. యేసయ్య దేవాలయం తరపున క్రిస్మస్ రోజునే ఉపవాసం ఉంటే ఆ భోజనాలన్నీ బయట కడదు. అందరూ గట్టిగా అనలేదు. గట్టిగా ఆడు తింటా ఉంటే ఏమంటే ఎంత ఆనందం అనిపించాం ఆ రోజు. అది కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ తాత వస్తాడు, బహుమతులు ఇస్తాడు. ఇదంతా కాదు. నువ్వే ఒక క్రిస్మస్ అయిపోయి ఎదుటి వారికి అన్నము బట్టలు ఇస్తా ఉంటే యేసు రక్తం జయం అక్కడ పాట పాడుతూ ఉంటే అప్పుడు దాంట్లో ఉన్న స్టాండ్ ఒక్కొక్కడు మీరు ఏం వండుకుంటారు పట్టుకురండి తీసుకెళ్ళిద్దాం. అక్కడ దేవునికి మహిమ. బోళ్ళంత మంది ఉన్నారండి ఆహారం లేని వారు, లేకుండా చచ్చిపోతున్నారు. అప్పుడు ఆ పండగ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ తర్వాత 26వ తారీఖున మరలా మీరు ఇంటి ఎదురుకుండా కాలో ఏదో ముందు కాలో వెనకాల కాలో తలో తోక కట్టేసి పీక్కులు లాక్కుని తినేది పర్లేదు, ఇబ్బంది లేదు. పండగ క్రిస్మస్ అక్కడ చేసుకుందాం, ఆరాధన ఇక్కడ, భోజనాలు అక్కడ. అవకాశం ఉంటే ఆటతో పాటు తిందాం. దేవునికి వాళ్ళు తినగా మిగిలిన మనం తిందాం. ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమంటే లెనిన్ గారు సూపర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషోత్తం గారు నిద్ర లేచింది మహిళలు. ఒకసారి మేరమ్మ గారు ఒక ఆవిడని ప్రభావితం చేస్తే ఇప్పుడు వసంతమ్మ గారు ప్రభావితం చేశారు. అరే నువ్వు నేను ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల చాటున శరణొచ్చి ఇది గుండెల్లో పెట్టుకోండమ్మా. నీకే కష్టం వచ్చినా ఆ రెక్కల చాటుకెళ్ళి శరణు ప్రభువా అంటే దేవుడు నీతో ఉత్సాహ ధ్వని చేయిస్తాడు. ఆమేన్. ఏ కష్టం వచ్చినా కానీ. కొన్ని కష్టాలు భర్తలకు చెప్పుకోలేదు, కొన్ని కష్టాలు భార్యలకు చెప్పుకోలేదు, కొన్ని కష్టాలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోలేదు. నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పరమందు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి మనం ఏది చెప్పినా గానీ ఆయన రెక్కల చాటుకి వెళ్ళిపోతే నువ్వు చెప్తుండగానే ఆయనకి తెలుసు. తెలీదా? నా కష్టం తెలియదు ఆయనకి తెలుసు. అయినా ఆయనకి తెలిస్తే ఆయన చెప్తా ఉంటే నువ్వు చక్కగా వింటాడు. విని మురిసిపోయి ఆయన రెక్కల చాటుకి తీసుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. నా రెక్కలో పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అందరికీ తండ్రా, కొందరికి తండ్రా? ఏమండి? ఆయన అందరికీ తండ్రి. ఆయన దృష్టిలో భార్య భర్త ఇప్పుడు నాకు తండ్రి అయ్యాడు. పరలోకమందున్న మా తండ్రి, నేను తండ్రి అన్నానని
మా ఆవిడ గారు వచ్చి మా ఆయన గారికి తండ్రి, నువ్వు మాకు మామయ్య నాయన. మా పిల్లలు వచ్చి మా నాన్నగారికి తండ్రి, నువ్వు మాకు తాతయ్య ప్రభు. ఆ అమ్మాయి వచ్చి మా తాతకి తండ్రి, నువ్వు నాకు మొత్తం అంటదా? లేదు, అందరికీ తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చాలు, తండ్రి ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, బాధ్యత వహిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత వచ్చి నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రాణము నన్ను అంటి వెంబడించుచున్నది. దానికి కరెక్ట్ ఉదాహరణ ఎవరో తెలుసా? నయోమి, రూత్ అక్క. మోయాబుకు ఇజ్రాయేల్ దేశానికి సరిహద్దు దగ్గర నిలబడ్డారు ముగ్గురు. ఎవరెవరు? నయోమి, ఓర్పా. అక్కడి నుంచి నయోమి చెప్తుంది, అమ్మ మీరు వెళ్ళిపోండి అమ్మ, ఇంకా మీరు యవ్వనంలో ఉన్నారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరు వెళ్ళిపోండి, మీ దేశం వెళ్ళిపోయి మీరు జాగ్రత్తగా ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోండి అనగానే ఓర్ప ఏం చేసింది? ఎంత మంచి అత్త, బంపర్ ఆఫర్ ఇచ్చేసింది అని గట్టిగా పట్టుకుని ముందు పెట్టేసింది. అదే వెళ్ళిపోవడం, వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ రమ్మంటదని. నా ఊహా చిత్రం వెనక్కి కూడా తిరిగి చూసున్నది ఓర్ప. పరుగో పరుగు. కానీ రూత్ ఏముంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎలా ఉంటుందో తెలియదు బెత్లెహేం, ఎలా ఉంటుందో తెలియదు యోధా దేశం, అక్కడ ప్రజలు ఎలాంటి వారో తెలియదు. ఒకటే నమ్మకం, నా ప్రాణం నిన్ను అంటుందత. వచ్చింది, నమ్ముకుని వచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. రూతే అత్తను అంటి పెట్టుకుని బెత్లెహేంలోకి రొట్టెల గృహంలోనికి వస్తేనే యేసు ప్రభు వంశంలోకి వస్తే, నీ ప్రాణం దేవుణ్ణి అంటుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం. దేవునికి స్తోత్రం. అక్కడ నీ కోసం ఒక సింహాసనం, ఒక కిరీటం, ఒక నూతన పేరు అక్కడ, ఒక నూతన భాష అక్కడ, అంతా నూతనమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంతా అదే. ఎంత మెలమెల మెరిసిపోతున్నా తెరసొక్క వేసినా సాయంత్రం అయ్యేసరికి తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో గిర్రని తెప్పాల్సింది. అక్కడ అలా కాదు, ధవళ వస్త్రాలు మెరిచిపోతా ఉంటాయి. ఎక్కడ చూసినా దేవుని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలే అక్కడ. ఆయన అంటి పెట్టుకోవడానికి ఆలోచిద్దాం, ఆయన అంటి పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు భూమి క్రింది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవద్దు. భూమి క్రింది చోట్లకు. అబ్షాలోము దావీదు మీదకి యుద్ధానికి వచ్చాడు కదండి. యుద్ధానికి వచ్చాడు. ఎవరి మీదకి? దావీదు అంటే ఏమవుతాడు? తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడు. లేఖనం చెప్తుంది, తల్లిదండ్రులను దూషించు వారి దీపము కారు చీకటిలో. సత్యమని. యుద్ధానికి వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు, ఓడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే చదువుదామండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6, 7, 8 వచ్చినారు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ సమూయేలు 18, 6, 7, 8 వచ్చినారమ్మా. ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిం వనములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేకపోయారు. దావీదు సేవకులు 600 మంది ఎదుట 10,000 మంది నిలబడలేకపోయారు. 10,000 మంది మనకు ఎలా తెలుస్తుంది? 3వ కీర్తనలో ఉంటది. 10,000 దండు నా ముందు నిలబడిన యెహోవా నీవే నాకు ఆధారం అంటాడు. ఈయన దగ్గర ఉన్నది 600 మంది. 10,000 ఎక్కడ, 600 ఎక్కడ? మాస్టర్ గారు అవునండి, 10,000 మంది. 10,000 మంది ఎక్కడ? ఈయన దగ్గర ఉన్న 600 మంది ఎక్కడ? వాళ్ళేమో సైనికులు, వీళ్ళేమో ఆహారం లేనోళ్ళు. అయినా కానీ ఇజ్రాయేలీల ముందు అబ్షాలోము సైన్యం నిలబడలేకపోయింది. తర్వాత ఏం జరిగింది? హతులైరి వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే, అమ్మమ్మ ఇది జాగ్రత్తగానండి, కత్తితో కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి చెట్టుల్లో చిక్కుబడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. అర్థమవుతుందండి? అసలు యుద్ధ భూమిలో చెట్లే ఉంటాయి అసలు? చెప్పండి, ఉండవు. అంత జాగ్రత్తగా ప్లెయిన్ గా ఉంటది. పొడి చేసుకోవడం, చంపేసుకోవడమే. మీకు ఎవరు సినిమాలు చూడనట్టు మాకు తెలియదు సార్. అసలు సినిమాలు చూడగలం సార్. మైదాన ప్రదేశం ఏమండి? ఆ మైదానంలో చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇక్కడ లేఖనం చెప్తుంది, కత్తితో చచ్చిపోయిన వాళ్ళ కంటే చెట్లలో చిక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువట. ఇక్కడ ఉన్న మాట కూడా అదే. నా ప్రాణము నశింప చేయవలనని వారు దానిని వెతుకుచున్నారు, వారు దిగిపోతారు.
భూమి కింద చోట్లకి దిగిపోతారు. ఎవరైతే మనం కూడా ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన అరణ్య రోదన ఎలా మారిపోలట? నారణ్య రోదన ఉల్లాసముగా ఉల్లాసముగా. దేవునికి స్తోత్రం. బాబు వెంకన్న వేణు రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. అమ్మా ఆయన గురించి కాదు కానీ దేవుడు చేసిన మహిమను బట్టి దేవుడికి చప్పట్లు కొడదామా? నీకెవరికి సంతోషం లేనట్టుగా 4 వారాల క్రితం సేనం వచ్చినప్పుడు పరిస్థితి, వేణు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్థితిని బట్టి సంతోషించి గట్టిగా చప్పట్లు పడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సజీవుడు. ఆమేన్, ఆమేన్. బహుశా సాక్ష్యం చెప్పుద్దేమో. ఆవిడ సాక్ష్యం యూట్యూబ్ లో ఉంది. ఆ రోజు మొదటి రోజు వచ్చినప్పుడు పాపమక్క విన్నావా, చూసావా? అది ఆయన వేణు. రేపో మాపో అమ్ములు వాళ్ళ భర్త గారు, ఏ పేరు ఆయన పేరు? 7 Hills అంతేనా? వాళ్ళ పెద్ద అబ్బాయి వేణు కూడా వచ్చును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు సజీవుడు. గట్టిగా ఉప్మా తినలేదా అమ్మ? ఆదివారం ఉప్మా తినలేదమ్మా, సాయంత్రం దాకా ఆకలి. సరే, 8వ వచనం చదువుకున్నాండి. బలమైన ఖడ్గం నాకు అప్పగింపబడుదురు, నక్కల పాలట. ఎవరైతే మొదటి వచనం జరుగుతుందో, ఏంటి మొదటి వచనం? వేకువని వెతుకుతారో. 5వ ఎవరైతే ఆశపడతారో, రాత్రి జాములందు మంచం మీద కూడా వాక్యాన్ని ధ్యానిస్తే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తి పొందుతారో, వారి మీదకు వచ్చిన శత్రువులట ఎలా అవుతారట? నక్కల పాలు. నాబోతు అనండమ్మా, ఆంబోత, నాబోతు అని బైబిల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన గారి ఇల్లు రాజుగారి ఇంటిని ఆనుకుని ఉంటది. ఆయన గారికి మంచి ద్రాక్ష తోట ఉంటుంది. రాజుగారికి ఆ ద్రాక్ష తోట మీద కన్నుబడింది. ఆ రాజు పేరు ఆహాబు. నాబోతు దగ్గరికి వెళ్ళి, నాబోతా నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చాయంటే, చిచ్చి నేనేమో ఇది నాకు పిత్రార్జితం, మా తండ్రి దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళందరూ ఇచ్చింది ఇది, నేను దీన్ని తీసేయను అని అంటే, ఆహాబు అలిగి ఇంటికి వచ్చి మూతి ముడిచిలే అసలు నాకు అన్నమాట. మూతి ముడుచుకునే కార్యక్రమం ఎవరిది? శరమా ఆడవాళ్ళది. తాలింపు మాడిపోయినా మూతి ముడుస్తారు, తాలింపు అవ్వకపోయినా. ఏ గోపి నీ బాగా నువ్వు మాట్లాడదాం. మూతి ముడుచుకుని పడుకున్నాడట. అప్పుడు భార్య వచ్చింది, యజబేలు. ఏమలా మూతి పుడుచుకున్నావంటే, ఆ నాబోతు తోటం. నువ్వు రాజు అబ్బా, నువ్వు వెళ్ళి వేసే వస్తావు, ఒకసారి ఒక పూటలో పుడితే నీది అయిపోద్ది అని నాబోతును చంపేస్తుంటే రోషం కలిగిన ప్రవక్త, ఏం పేరు ఆయన పేరు? ఏలియా వచ్చి అన్నాడు, ఎక్కడైతే నాబోతు రక్తం చిందించబడిందో అక్కడే యెజబెలు రక్తం పడుతుంది, కుక్కలు. అదే నక్కల పాలవడం అంటే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఒంటి మీద చెయ్యక్కర్లేదండి. లేరియా ఒంటి మీద చెయ్యక్కర్లా. గోపి ఆలోచన చేస్తే చాలు, ఆలోచన చేస్తే చాలు. మనకు తెలియదు ఏం ఆలోచన చేస్తున్నాడో. లెనిన్ నువ్వు ఎక్కడో ఉంటావు, ఎక్కడో ఆలోచన జరిగిపోతా ఉంటది, నీకు దెబ్బడిపోవాలంటది. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అనుకో, వాడు నక్కల పాలవుతాడు. దేవుడికి ఆఖరి వచ్చిన చదువుతా. రాజు దేవుని బట్టి సంతోషించెను, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిలను అబద్ధములాడు వారి నోరు
రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును. ఆ రాజు అనే దగ్గర మీ పేరు పెట్టుకో, సందీప్ గారు పేరు పెట్టి చెప్తాను నేను. ఎందుకంటే రాబోయే కాలంలో కాబోయే పాస్టర్ కదా ఆయన. హల్లెలూయా. ఒక్కలా ఆయన పాస్టర్ అయితే మాకేంటి సార్ చెప్దాం. సందీప్ పాస్టర్ అగును గాక. అక్కడ ఫీచర్స్ అన్నీ అలాగే ఉంటాయి. నెక్స్ట్ టార్గెట్ ఆయనే నాకు. దేవునికి రాజు సందీప్ దేవుణ్ణి బట్టి. మరి మనం దేని బట్టి సంతోషిద్దాం? జాయాలు కాసా కనకమాలక్ష్మి ఏదొచ్చి ఏ ఉంటాయి కదా ఇక్కడ. అదిగో చూసారా, ఉన్నారు ఉంటారు. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. 1,00,000 రూపాయల చీర నీ ఒంటి మీదకి వచ్చినా గానీ నా దేవుడే అని నువ్వు చెప్పగలగాలి. మన ముఖేష్ అంబానీ కోడలు కట్టుకున్న చీర 100 కోట్లు అంట. ఎంత? 100 కోట్లు. 100 కోట్లు అయినా గాని వాళ్ళ ఆయన గారు ఏసీలోకి వెళ్ళిపోతే ఏసీ రక్తం చేయమంట. తెలుసా మీకు? ఆయన ఎంతసేపు బయటే ఉండాలి, ఏసీలో బలికిరాడు ఆయన. 100 కోట్లు పొందా షేర్ అయితేనేమో ఏసీలో అయ్యారుతో కూర్చుని పాపం ఈవిడికేమో సెవటట్టేస్తుంటది, ఆయన ఏసీలోకి వస్తే టపా కట్టేస్తాడు. ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. ప్రయోజనం ఏముంది? మన వెంకటగిరి 2-3 చీర పెట్టడం. ఆమేన్. దేవునికి స్తోత్రం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడు అతిశయిల్లును. ఎందుకంటే మనల్ని రక్షించేవాడు దేవుడే గనక. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 16వ వచనం. దేవుణ్ణి వెదకు వారందరూ ఉత్సహించి. రాజుగారికి ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం? దేవుణ్ణి వెతుకుట వలన. ఏం అర్థమవుతుందా? దేవుణ్ణి వెతకడం అంటే ఇప్పుడు స్టోనస్ ప్యాట్కి వెళ్ళి ఒక బోతాతో టార్చ్ రేట్ కొనుక్కురాగండి. అది కాదు వెతకడం అంటే. నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించి దేవుని సన్నిధిలో నువ్వు ఏం చెప్పుకోవాలి, ఆ బాధ, ఆ మూలుగు, ఆ వేదన, ఆ ఆవేదన, ఆక్రందన అంతా ఆయన దగ్గర నువ్వు ఒలకబోసినప్పుడు, నీ హృదయమును నీళ్ల వలె కృమ్మరించినప్పుడు ఒక కన్నీటి బొట్టు కూడా వృధా కాదు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన రేచలమ్మ గారి ఇంటి దగ్గర దేవుడు మాట్లాడుతూ, మైనం అగ్నికి కరిగిపోతుంది, కన్నీటి బొట్టుకు దేవుని హృదయం కరిగిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కాల్స్తే దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి కన్నీరు కాల్చినా నీకు అవమానమే వస్తుంది. దేవుని దగ్గర కన్నీరు కాలుద్దాం, దేవుడిని స్తుతిద్దాం. మా దేవుడు ఉన్న దేవుడు అను దేవుడు కనుక జాగ్రత్తగా అందరూ నిలబడి కొద్ది నిమిషం